హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మైదా పిండితోని స్నాక్స్ ఎలా తయారు చేయాలో చూపెడతాను. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్లో 2 కటోరీలు అట్లా మైదా పిండి వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అట్లా సాల్ట్ వేసుకుందాం. వేసుకున్నాక 2 స్పూన్లు అట్లా కారం వేసుకుందాము. కారం వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకుందాము. వేసుకున్నాక 2 స్పూన్లు అట్లా ఆయిల్ వేడికి చేసుకొని పిండిలా వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత పిండి మొత్తం కలిపేసుకుందాము. కలిపేసుకున్నాక కొంచెం ఇట్లా ముద్దలాగా రావాలా. వచ్చినాక కొన్ని వాటర్ వేసుకొని చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటాము అట్లా మొత్తం కలిపేసుకుందాము. కలిపేసుకొని 10 నిమిషాలు అట్లా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇంకొకసారి అట్లా 2 నిమిషాలు కలుపుకుందాము. కలుపుకొని ఫ్లోర్ మీద పిండేసుకొని చపాతీ లాగా చేసేసుకొని ఒక చిన్న గ్లాస్ తీసుకొని మొత్తం ఒత్తేసుకుందాము. చిన్నవి తీసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాము. ఆ తర్వాత ఇంకొకసారి చపాతీ చేసుకొని ఇంకొకసారి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. నేనైతే డబ్బా షేప్ అట్లా కట్ చేస్తున్నాను. కట్ చేసుకొని మొత్తం ప్లేట్లోకి వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేడిగా అయినాక ఒక్కొక్కటి చిప్స్ అట్లా వేసుకుందాం. మనం వేసుకున్నాక అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇంకా నెక్స్ట్ మీకు ఎన్ని కావాలన్నీ ఇంకొకసారి వేసేసుకోండి. వేసుకొని మొత్తం తీసేసుకొని ఇంకొకసారి మొత్తం ప్లేట్లోకి వేసేసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ చిప్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.